జేఈఈ అడ్వాన్స్ 2025 ఫలితాల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ మన శ్రీ చైతన్య తెలుగు రాష్ట్రాల విద్యార్థిదే. ఇక ఐఐటికి బ్రాండ్ శ్రీ చైతన్యనే. యాదగిరిగుట్ట ఆలయంలో ఇంటి దొంగల భారతం పట్టేందుకు రంగం సిద్ధమైంది. ప్రసాద విక్రయశాలలో జరిగిన చోరీ ఘటనను సీరియస్ గా తీసుకున్న ఆలయ అధికారులు ఇంటి దొంగలను రచ్చకీడ్చేందుకు 5 మెన్ కమిటీ వేశారు. ఈ కమిటీ ఇంటి దొంగలను పట్టుకుంటుందా లేదా అని పెద్ద చర్చ జరుగుతోంది. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ప్రసాద విక్రయశాలలో దొంగతనం ఘటన కొండపైన కలకలం రేపుతోంది. కొండపైన చోరీ ఘటన వెలుగులోకి రావడంతో ఈ వ్యవహారంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రసాద విక్రయశాలకు సంబంధించిన 9 చింతపండు బస్తాలు, 2 వంట నూనె డబ్బాలను కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటకు తీసుకొచ్చిన 2 వ్యక్తులు అడ్డంగా పోలీసులకు చిక్కారు. పోలీసులకు చిక్కిన ఆలయ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్లో ఒకరు ఆలయ ప్రసాదాల తయారీ కేంద్రానికి సంబంధించి పులిహోర మిషన్ ఆపరేటర్. నిందితులు ప్రసాద విక్రయశాల గోదాం నుంచి కన్వేయర్ బెల్ట్ ద్వారా 3 క్వింటాళ్ల చింతపండు బయటకు తీసుకొచ్చినట్లు పోలీసులు నిర్ధారించారు. బయటకు తీసుకొచ్చిన చింతపండు బస్తాలను అక్కడే సిద్ధం చేసుకున్న కారులో పెట్టుకుని కొండ కిందకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తుండగా పెట్రోలింగ్ వాహనంలో వచ్చిన పోలీసులు 2ని అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారించడంతో చోరీ విషయం వెలుగులోకి వచ్చింది. వీరిలో ఒకరు రాజపేట మండలం బేగంపేటకు చెందిన గణేష్, మరొకరు తుర్కపల్లి మండలం గంధమల్లకు చెందిన మధులుగా పోలీసులు గుర్తించారు. గత కొంతకాలంగా వీరిద్దరూ ఆలయ ప్రసాదాల తయారీ కేంద్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. ఆలయ డిప్యూటీ ఈవో ఫిర్యాదు మేరకు 2పై కేసు నమోదు చేశారు పోలీసులు. కారు అనేది రాత్రి 8:29 పైకి వచ్చింది. కొండపైకి వచ్చింది. అది సీసీటీవీ ఫుటేజ్లో చూడడం జరిగింది. ఆ కార్ని అంతవరకు శివాలయంకి వెళ్ళే రోడ్లో పెట్టుకున్నారు. 146కి పైన ర్యాంప్ మన టికెట్ కౌంటర్ దగ్గర పెట్టుకొని ఈ సీసీటీవీ ఫుటేజ్ ద్వారా చూడడం జరగడం వల్ల అది అంత మాకు క్లారిటీగా తెలిసింది. అది 6 బస్తాల వరకే అందులో లోడ్ చేసుకున్నారు. ఈలోగా ఈ రెగ్యులర్గా వచ్చే పెట్రోలింగ్ జీప్ పోలీసు సైరన్ విని వాళ్ళు పైకి పారిపోతుండగా మా సెంట్రీ ఆయన అదుపులో తీసుకొని పెట్రోలింగ్ టీంను కొల్లిడ్ అయ్యి వాళ్ళందరినీ అదుపులో తీసుకొని విచారించి దొంగతనం చేస్తున్నారనేది క్లారిటీగా నిర్ధారించిన తర్వాత టెంపుల్ అధికారులకు తెలియజేయడం. చింతపండు బస్తాల దొంగతనం ఘటనను ఆలయ ఈవో వెంకట్రావు సీరియస్ గా పరిగణిస్తున్నారు. ఇప్పటికే 2ని పోలీసులు అదుపులోకి తీసుకోగా విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 2 ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇటువంటి ఘటనలు ఆలయంలో పునరావృతం కాకుండా ఉండేందుకు 5 సభ్యులతో కూడిన ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. అన్ని కోణాల్లో సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఈవో ఆదేశించారు. ఈ చోరీ ఘటనలో ఇంటి దొంగల ప్రమేయం ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొందరు రెగ్యులర్ ఉద్యోగుల ప్రమేయం ఉంటేనే ఈ చోరీ సాధ్యం అనే చర్చ జరుగుతోంది. చోరీ సొత్తు తరలించేందుకు ఉపయోగించిన కార్ కొనుగోలుకు కొందరు ఆలయ రెగ్యులర్ ఉద్యోగులు అవుట్సోర్సింగ్ సిబ్బందికి ఆర్థికంగా సహకారం అందించినట్లు తెలుస్తోంది. చింతపండు బస్తాలతో కొండ మీదకు వెళ్లిన కారు పార్కింగ్ టికెట్ తీసుకోకుండానే పైకి వెళ్లినట్లు తెలుస్తోంది. పార్కింగ్ టికెట్ లేకుండా కొండపైకి కారు రావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరి సిఫార్సుతో కారును కొండపైకి ఎస్పీఎఫ్ సిబ్బంది అనుమతించారనే విషయంలో చిక్కుముడి వీడటం లేదు. విచారణ జరుగుతుండగానే చింతపండు దొంగతనం చేస్తూ పట్టుబడిన నిందితుల బంధువులను కొందరు బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. తమ పేర్లు ఎట్టి పరిస్థితుల్లో పోలీసులకు చెప్పొద్దని వారి బంధువులపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. అయితే ఆలయాలకు చెందిన 2 పంతుళ్లు ప్రసాద విక్రయశాల నుంచి చింతపండు తీసుకురమ్మని అవుట్సోర్సింగ్ ఉద్యోగులు మధు, గణేష్లకు సూచించినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఇంటి దొంగల సహకారంతోనే చోరీ జరిగిందని, ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు స్థానికులు.